మస్తు మామ ఈ రోజు అయితే మనం షాపింగ్ అయితే వెళ్తున్నాం దుబాయ్. ఇక నేను నా ఫ్రెండ్ కలిసి అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే నాస్టే చేసి అయితే వెళ్దామని డిసైడ్ అయిన ఉంటుంది. ఇక ఎన్ని రోజులకి ఎందుకు లేట్ అయిందంటే షాపింగ్ జీతం పడితేనే షాపింగ్ చేద్దాం అన్నట్టు అనుకున్నా. ఆయన ఇంకోటి వచ్చేసి జెఫ్సా రూల్ కొద్దిగా చేంజ్ అయినాయట. ఎప్పుడైతే ఇంటికైతే వెళ్తారో బోనస్ సాలరీ 1 month సాలరీ అయితే ఇస్తారు కదా, సో అదైతే స్టాప్ చేసేసి ఇప్పుడు నాకు లీవ్ సాలరీ అయితే ఇవ్వలేరు. అయితే ముందు పోయినసారి మనం ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇచ్చిల్లు, కానీ ఈసారి ఎందుకు ఇవ్వలేరు అంటే జెఫ్సా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మళ్ళా పోయేటప్పుడు కాకుండా 1 month తర్వాత మన ఏటీఎం కార్డులో వేస్తారన్నట్టు తెలిసి ఉండే. మా 4 month కూడా అడిగితే మా 4 month కూడా ఇదే మాట అన్నాడు. ఇక సరే సరిపోతలే 1 month సాలరీతోనే కొద్దిగా సామాన్ చేసుకొని కొద్దిగా గోల్డ్ తీసుకుందామని ఇక నేనైతే భారత బస్ స్టాప్ నుంచి బయటకైతే వచ్చేసి బయట ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయో అక్కడ తీసుకుందామని సామాన్ అని అయితే బయట తిరుగుతున్నాం. కానీ మేమైతే పొద్దుగాలనే వచ్చినాం కాబట్టి ఒక్క షాప్ కూడా ఓపెన్ కాలేదు. ఇక చూస్తున్నారుగా ఇక్కడ ఇప్పుడే స్టార్టింగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. టైం పట్టేట్టున్నా నేను చేసినామంటే ఇక నేను నా ఫ్రెండ్ గాడు కొద్దిగా టెంపుల్కి అటు సైడ్ పోద్దాం, బాగా రోజులు ఆయా మరి అని టెంపుల్ సైడ్ అయితే టెంపుల్కి అయితే పోయొచ్చి ఉంటాయి. అంటే లోపలికి అయితే పోలేం కానీ బయట నుంచి చూసి చేసి అయితే వచ్చి ఉంటాం. ఇక జనాలు కూడా చాలా మంది వచ్చిళ్ళు, దర్శనాలు మంచిగా వేసుకొని ఇక్కడ పక్క పన్న ప్రసాదాలు వంచుతున్న ప్రసాదాలు కూడా వేసుకున్నారు.